ఇప్పుడే ఆంగ్లంలో వీడియోస్ చేస్తానండి. అదే తెలుగులో చేస్తానండి. తెలుగు మన మాతృభాష కదండి. పెద్దలందరికీ నమస్కారం అండి. ఈ టవల్ ఎందుకు వేసానంటే, విజయవాడ, తెనాలి, గుంటూరులో ఆర్ ఏ ఊరైతే పల్లెటూరులో రావి చెట్టు కింద గట్టి ఉండి ఆ గట్టి మీద కూర్చొని ఒక కులపాడు ఎవడో ఒకడు రే పేర్లే ఆడేడెందుకు ఒక అమ్మాడు రే ఆడు మాదిగాడు రా, ఆడు మాలాడు రా, ఆడు దడితుడు రా, ఆడు బ్యాగ్నాడు రా, ఆడు కాపాడు రా, ఆడు మనాడు కాదురా, ఆడితో మాట్లాడకండి రా. దగ్గర చుట్టలేదండి. చుట్టకాలుస్తే ఎలా చెప్తారో కట్ చేస్తే అమెరికాకు వస్తే ఎగ్జాక్ట్లీ కమ్మోళ్ళు అదే చేస్తున్నారు. డెట్రాయిట్ మిషిగన్ నుంచి టెక్సాస్ దల్లాపురం దాకా. మీరు మంచి కమ్మ అయితే నమస్కారం, మీ పాదాబంధనం, మీ పాదాలకి నమస్కారం. మంచి కమ్మ అయితే అది ఆడైనా మోగైనా. ఇది మాట్లాడేది మంచి కమ్మ కాని వాళ్ళ గురించి. అలాంటే నాకు ఇప్పుడు కమ్మోళ్ళు రాస్తారు కామెంట్ సెక్షన్లో, నువ్వు కాపుల మీద చేయి, వాళ్ళ మీద చేయి అంటే అందరి మీద కులమే విషయమైనప్పుడు 20 మిలియన్ అమెరికన్ జాబులు కొట్టేసి వాళ్ళ ఫుడ్ వాళ్ళ బ్రెడ్ మనం తింటున్నప్పుడు ఇంకే కులపడే తింటారా. కానీ కమ్మాడు వాడు బాడీ షాప్ బిజినెస్లో ఉన్నాడు, డాలర్ల కోసం అమ్మాయిని వేసుకుంటాడు. పీరియడ్. వాడి మీద రాసుకుని కావాలంటే పలక మీద వేసుకుంటాడు. వాడు అందరికన్నా ముందు వచ్చాడు కాబట్టి ఈ కుల సంఘాలన్నీ స్టార్ట్ చేసి క్రైములు చేస్తుంది. అంటే దానికి అబ్బియే పడుతుంది కాబట్టి వాళ్ళని చూసి మిగతా కులపోళ్ళు కూడా చేస్తున్నారు. అందుకని కమ్మాళ్ళ ముందు చెప్పాల్సి వస్తుంది. అయిపోయింది ఆ క్లారిఫికేషన్. మనం ఎగ్నెస్ట్ ఏం కాదు, అందరికీ క్రైమ్ చేస్తుందే ఎక్స్పోజ్ చేస్తుంది. సో ఈ టాపిక్కి వస్తే ఈ డెట్రాయిట్కి వచ్చిన కమ్మళ్ళు చాలా డేంజరస్ గారు. మీరు కనుక నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అయితే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఆ లాస్ట్ నేమ్ చూడండి. వాళ్ళు కమ్మాళ్ళు అనుకుంటారు, దండం పెట్టండి. ఇక్కడే పుట్టి పెరిగినా లేకపోతే ఇండియాలో పుట్టి ఇక్కడికి వచ్చి పెరిగినా వాళ్ళకి పాపం తెలియదు కుల మతాలు ఇవన్నీ. కానీ పేరెంట్స్ ఉంటారే మంచి వాళ్ళ గురించి మనం మాట్లాడలే, వాళ్ళు నేర్పేస్తారు. సో బెటర్ భారతీయుడికే దూరంగా ఉండండి, తెలుగుడికి దూరంగా ఉండండి, కమ్మాళ్ళకి ఇంకా దూరంగా ఉండండి. మంచి కమ్మ అయితే హగ్ ఇవ్వండి, కనబడాలి కదా మీకు. నాకు కొంతమంది ఉంటారు ఫాలోవర్స్ మంచివాడు. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చెట్టు కింద కూర్చుని అరే ఆడిదిరా అదే చేస్తున్నారు. ఇక్కడ కూడా సిగ్గుస్తారండి. టెన్నిస్లో బాల్ తగిలిందండి, ఎవడైనా అమెరికన్ అయితే సారీ అంటాడు, కమ్మాడైతే ఏమంటాడో తెలుసా? సారీ చెప్పడు, నువ్వు బాల్ కడిగా వచ్చావు అంటాడు. అది కమ్మాడికి నాన్ కమ్మాడికి డిఫరెన్స్. ఇప్పుడు ఈ టాపిక్ వద్దాం. H1 స్కామ్లను బయట పెట్టినందుకు నన్ను టెన్నిస్ గ్రూప్ నుండి బయటకి వెళ్ళిపోయిన సంగతి. మాకు రింగ్ లీడర్ ఉంటారు, 15, 12 మొత్తం పరకు. ఆ రింగ్ లీడర్ కాపాయిన ఫోన్ చేశారు. మనం అలాస్కాలోనో కొలరోడ్లోనో ఎక్కడ ఉన్నాం. ఫోన్ చేసి చావు దుబ్బారు. మౌరైనా కంగిడైన తెలుసు కదండే, మీరు 7 ఏళ్ళ నుంచి ఆడుతున్నారు, మీతో వాళ్ళు 17 ఏళ్ళ నుంచి ఆడుతున్నారు, మీకు హెల్త్ బాగోలేదు, క్యాన్సరు, హార్ట్ అటాక్ ఏదో అని చెప్పేస్తాను వాళ్ళకి, మీరు టెన్నిస్ మానేస్తున్నారని చెప్పేస్తాను అని. అలా అనలేదు, బట్ ఏదో చెప్పాను, మీకు చెప్పేస్తానండి, మీరు వెళ్ళిపోండి అన్నాడు. నేను బాగానే ఉన్నాను కదండి, అలా అబద్ధం ఆడడం ఎందుకు, ఇదే చెప్పండి కోర్ట్స్లోనే. ఆయనకి SMS కూడా టెక్స్ట్ చేశాను. ఆయన కూడా కొంచెం కామ్గా ఊరుకోవచ్చు కదా. నేను ఏదో ఫ్యామిలీతోటో ఫ్రెండ్స్ తోటో ఊరు వెళ్ళాను, ఎక్కడో ఉన్నాను అలాస్కాలను కొలడం, నాకు ఫోన్ చేసి చావదంగడం ఎందుకు? కంటిన్యూస్ జర్నీలో ఫోన్ ఆన్సర్ చేస్తే బ్లూటూత్లో ఆ వ్యాన్లో 10 మంది 15 మంది ఉన్నారు, అందరికీ వినబడిపోతుంది. ఈ కమ్మల గోల అవసరమా? వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ నేను ఎత్తలేదు. బట్ నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నారు, చెప్పచ్చు కదా ఆయన, ఈ కమ్మాలు నేను వెనక నుంచి చేసుకుంటున్నారా అని. ఆయనే చెప్పలేదు, వీడియో పెడితే తీసేయమన్నారు ఆయన. అయిపోయింది. సో ఈ దెంగాడు కదా ఆయన, ఆయనకి నేను కోర్స్ కొట్టాను, టెక్స్ట్ చేశాను, మాస్టరు అలా అబద్ధాలు అవసరం లేదు, మీరు సక్సీడ్ అయ్యారా కుమార్ని బయటికి పంపించడంలో అని చెప్పండి, నేను వీడియో కూడా పెడతాను అన్నాను. కాల్ బ్లాక్ చేస్తాను, ట్రై చేసాడు అప్పుడు.
ఎందుకు నన్ను దెంగేమన్నాక, నన్ను క్షమించండి సార్, నన్ను దెంగేరా అని బయటికి గెంటేశాక మీకు రెస్పెక్ట్ ఏంటి సార్ బొక్క అయిపోయింది. సో నేను ఆ వీడియో పెట్టాను. ఏంటి ఆయన ఏం చెప్పారు, డెట్రాయిట్ ఖమ్మాల ప్రెసిడెంట్ ఈ 5 సావు దెంగారంట, బయటికి గెంటేయాలంట కుమార్ని, అందుకని వీళ్ళకి థ్రెట్ పెట్టారంట. నువ్వు ఉంటావా, నేను పొమ్మంటావా అని ఆయన కాపాని పెడితే, పాపం వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఆడుతున్నారు కదా, ఆన్లైన్లో వెళ్ళమంటాను అన్నాను. ఆయన కెప్టెన్ అయితే దెంగేండ్రా బాయ్ అనాలి 5 కమ్మాలని, కానీ ఆయన అలా అనలా. ఎందుకంటే కాపాళ్ళు మంచోళ్ళు అని అనుకుందాం, ముద్రగడ పద్మనాభం గారి లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా, వాటెవర్. అక్కడితో ఆ ఎపిసోడ్ అయిపోయింది. నాకు అప్డేట్ వస్తుంది కదా, ఇప్పుడు ఎంతో ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎవడైనా బాడీ షాప్ ఎదవా జీతాలు ఇవ్వకుండా అమ్మాయిలు నేర్పిస్తుంటే, అలా నా దానికే జరిగినప్పుడు నాకు ఎందుకు రాదు ఇన్ఫర్మేషన్, ట్రూత్ నవర్ హైడ్. జై హింద్, సత్యం వివ జయితే. సో ఇది వస్తే లోకల్ తానా లీడర్లు అంటే నేను ఒకవేళ అమెరికాలో నేను చచ్చిపోతే మిస్టీరియస్ డెత్ అనుమానాస్పదం, దానికి డెట్రాయిట్ కమ్మళ్ళే కారణం అండి. అంటే బాడీ షాప్ పెట్టి అన్యాయం చేస్తూ వెళ్ళిన టెన్నిస్లో బయటికి వాడు చెప్తాను లైన్, వాడు నాకు ఎగ్నెస్ట్గా మాట్లాడమన్నాడు అంటే ఇలా 5 లోకల్ తానా లీడర్లు. నేను H1B వీసా స్కాములపై వీడియోలు చేయడం ప్రారంభించిన తర్వాత నా టెన్నిస్ జట్టు సభ్యులను కలిశారని వినిపిస్తోంది. మొదట నా నేనే బ్రాకెట్లో రాసినప్పుడు పూర్వ జట్టు సభ్యులు నన్ను సమర్థించారటండి. 5 కమ్మ బ్రదర్స్కి హ్యాట్స్ ఆఫ్ నించుని సెల్యూట్. వాళ్ళు ఏం రాశారంటే, వాళ్ళు ఏమన్నారంటే బ్రాకెట్స్లో, కుమార్ మాతో ఏళ్ళుగా అంటే 7 ఏళ్ళ నుంచో టెన్నిస్ ఆట ఆడుతున్నాడు, ఆయనతో ఎప్పుడు ఏ సమస్య లేదు. అవును, కొన్ని విషయాలపై ఆయనకు ఎమోషనల్గాను ఫ్యాషనేట్గా ఉండే స్వభావం ఉంది, కానీ మనతో ఎప్పుడూ గౌరవంగా మంచిగా ఉంటాడు. ఆయనపై తప్పుగా చెప్పమని బలవంతం పెట్టలేము. చిన్న ఇంటరప్షన్. ఓకే, కుమార్ మాతో ఎన్నేళ్ళుగా ఆడాడు, ఆయన ఎప్పుడు ఏ సమస్య లేదు. అవును, కొన్ని విషయాలపై ఆయనకు ఎమోషనల్గా ప్యాషనేట్గా ఉండే స్వభావం ఉంది, కానీ మాతో ఎప్పుడు గౌరవంగా మంచిగా ఉంటాడు. ఆయనపై తప్పుగా చెప్పమని మనం బలవంతం పెట్టడం లేదు. వాళ్ళు నా పైన తప్పుగా చెప్పమని బలవంత పెట్టారంట. యూ కెనాట్ ఫోర్స్ అస్ టు స్పీక్ ఎగ్నెస్ట్ కుమార్ అని. నేనేం నిజం చెప్తున్నప్పుడు H1B పిటిషనర్ మహేశ్వరి గారు కూలీలు చేసే మోసాలను ఎండగడుతుంటే నా గురించి ఎగ్నెస్టే ఉంటుంది మాస్టర్. ఇక్కడ దాకా చెందినంత కోర్స్ అనమాట. అయితే అదే లీడరు తర్వాత తన జట్టు సభ్యులు మరియు ఇతర కమ్యూనిటీ లీడర్లపై కమ్యూనిటీ అంటే చూడండి, వీడు ఎక్కడ టెన్నిస్ ఆడకూడదు డెట్రాయిట్లో అమెరికాలో అని వాడు పెట్టేసుకున్నాడు అనమాట. ఎవడో బాడీ షాప్ కాడు పెట్టుకుని మనల్ని వెంట పడుతూ మనల్ని ఫాలో అవుతూ సత్యమేవ జయతే లీడర్లపై పరిచయాల ద్వారా చాలా ప్రెషర్ పెట్టడం అనిపిస్తుంది. ఏంటా ప్రెషరు అంటే ఇంట్లో ఆడవాళ్ళని నడిపించాడా, లేకపోతే ఏడిపిస్తానన్నాడా, వాళ్ళ ఆడపిల్లల్ని నేర్పిస్తానన్నాడా, లేకపోతే వాళ్ళ జాబులు పీకేస్తానని థ్రెట్ చేశాడా, ఎక్కడో ఏదో ఒక బ్లాక్మెయిల్ చేశాడు వీడు, ఎవడో వీళ్ళు నేర్పించినవాడు. అది కాకుండా ఆ వ్యక్తి చాలా అహంకారంగా ఉంటాడు. వీడు చాలా అహంకారంగా ఉంటాడు అంటుంది. అందుకనే కదా కారంచేడు చుండూరులో ఇన్సిడెంట్లు అలా జరిగాయి. H1B వీసా హోల్డర్లను తన బాడీ షాప్ ఆపరేషన్ ద్వారా దోపిడీ చేస్తున్నాడని కూడా విన్నాను. ఇంత కోర్ట్స్లోనే. కానీ బెదిరింపుల వల్ల ఇక్కడ ప్రత్యేకంగా పేర్లు చెప్పడం లేదు. కుమార్ ఎక్స్క్లూజివ్. బెదిరింపులు అంటే థ్రెట్ ఉంది మన కాళ్ళ నుంచి ఆ పర్టికులర్ వ్యక్తి, అందుకే మనం పేరు చెప్పట్లేదు. ఇది మనం చేసేది అమెరికాలో. వాడు అమెరికా వెళ్ళలేదని, ఈసారి రాలేదని ఏడ్చే బ్యాచ్కి, చిలకూరులో 11 రౌండ్లో 108 రౌండ్లు వేసే బ్యాచ్కి మీకు తెలియాలి, అమెరికా వస్తే మీరు ఎమ్మ గుడిసిపోతారు. తెలుగువాడిని కానీ కమ్మవాడిని కానీ, అంటే మంచి కమ్మతో ప్రాబ్లం లేదు, కమ్మవాడిని కానీ ఇండియన్స్ కానీ మీరు సహవాసం చేస్తే మీరు ఎమ్మ గుడిసిపోతారు, మీకు జాబులు రావు. ఇంతెందుకు జగన్మోహన్ చూసారు కదా కృష్ణ కంచెలు గారు, వాడు అన్నాడే మరెక్క మరే మా ఇచ్చిన నీళ్ళు లేపేసి ఎలా తగ్గరు, మా ఇద్దరికి మళ్ళీ లేపేసి నీకు డబ్బులు ఎలా
ఇలా సర్వే అవుతాం అన్నాడు. నేను కాదు సార్ నా మేస్త్రి మాట్లాడండి, మీకు అమ్మమ్మ దింగించుకుంది, మీకు అమ్మాలని కాదు, ఇక్కడ జేపీ మార్గం పెద్ద ప్రాజెక్ట్ అనుకుని వచ్చాను, నాకు న్యూజెర్సీలో వచ్చిన, అంత టార్చర్ పెట్టేసి దింగేస్తారు మాస్టర్ డాలర్ల కోసం. కమ్మంటే ఏడిచంటే ఏడవర్రా, మిగతా వాళ్ళందరికీ ఎందుకు ఏడుస్తారు? మీరు నాన్నకమ్మ అయితే డాలర్ల కోసం బిజినెస్లో హెచ్ఎన్బి బిజినెస్లో నేను చెప్పి మంచి కమ్మలకి చెప్పాను, హ్యాట్స్ ఆఫ్ అని దింగేస్తారు మాస్టర్, అనుభంగం చేసేస్తారు వీళ్ళు. మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు తప్పులుంటే మన్నించాల్సిన ఏం అవసరం లేదు, కరెక్ట్గానే చెప్పి